అమ్మా దేశంలో ఎక్కడున్న అత్యాధునికమైన ఇదిగో మీకు అందరికీ తెలియట్లా వివేకానంద రెడ్డి గారిని 2018లో చంపేస్తే మొత్తం ఎవరెవరు ఎక్కడున్నారో టేక్అవుట్ వచ్చింది. నేను ఆ స్థాయిలో ఐజీగా పంపించి టేక్అవుట్ గూగుల్ టేక్అవుట్ చేసి ఎవరెక్కడ మనిషి దొరకపోవచ్చు ఆయన ఎక్కడికి వచ్చాడో ఆ టైంలో అక్కడ ఫోన్ ఎవరిదో తెలిసిపోతుంది. ఆ టైంలో నేను ఎంక్వైరీ చేయించి నేను న్యాయం చేస్తాను. నాది ఒక్కనే కాదు, రాజకీయం కోసం చేయట్లా, రాజకీయం కోసం చేయట్లా. ఒకరికి అవమానం చేస్తే నేను దానివల్ల సమాజం కొట్టుకుంటే రేపు ఇంకో పని చేస్తాను. ఒకవేళ అంబేద్కర్ గారి మీద చేస్తారు, ఒకవేళ ఎలాంటి కృష్ణమూర్తి గారి మీద చేస్తాను. నాకు ఆయాసం కూడా వస్తుంది. ఇది ఎవరు నన్ను నమ్మండి. ఎవరో కొందరు ఆపమా ముందా ఏమండి ముందు అతను పొద్దున్న రెచ్చగొట్ట పోస్టింగ్ పెట్టాడు. అతనికి అదేంటో చూడండి, ముందు అతను తీసుకెళ్ళి అతనికి ఏమండి కాదు కరెక్ట్ కాదు అతని చేతి పొద్దున్నే రెచ్చగొట్టేశాడు. వస్తున్నాయండి దండలు వస్తున్నాయి ఒక నిమిషం. మళ్ళా చెబుతున్నాను, ఇవాళ చూడు అందరూ ఒకే ఉద్దేశం వల్ల మళ్ళీ మనకి తేడాలు వచ్చాయి. ఒక నాయకుడికి అవమానం చేస్తే డిఫరెంట్ గా ఆ నాయకుడిని అభిమానించాడు ఏ కులమైనా అందరూ అర్థమవుతారు. ఇది సమాజానికి మంచి పని కాదు. అందుకని నేను పోలీసుల్ని ఐజీ గారిని వస్తారు, మీరు లేటెస్ట్ టెక్నాలజీ 10 ఏళ్ల నాడు వివేకానంద రెడ్డిని చంపినప్పుడు ఎవరెక్కడ ఉన్నారో కూడా గూగుల్ టేక్అవుట్ వచ్చింది. గూగుల్ టేక్అవుట్ చేయండి. ఎవరు రెస్పాన్సిబుల్ నడి రోడ్డు మీద వేడిలేసి తీసుకెళ్ళి ఎక్కడ దగ్గర చేయండి. మీ పోలీసు నేను గవర్నమెంట్ ఇప్పిస్తాను, లేదంటారా డెఫినెట్ గా నేను అర్థమవుతాను. మొత్తం అంతా కాదు అమ్మా. అంతకు ముందు ఆ పోర్చునాడు ఎవరెవరిని కలిశాడు సాయంత్రం నుంచి, ఆయన ఎక్కడున్నాడు, అవి కూడా అన్ని వస్తాయి. పబ్లిక్ చేస్తాం. పబ్లిక్ ఎవరెవరితో కలిసి ఉన్నాడు, సాయంత్రం నుంచి ఎవరెవరితో కలిసి ఉన్నాడు, ఆ పాత్ర ఏంటో తెలిసిపోతుంది.